హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈరోజు నేను మీ జుట్టు పైన ఇన్స్టెంట్గా పనిచేసే ఒక మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్ని అయితే తయారు చేస్తున్నానండి. అది కూడా జస్ట్ మన దగ్గర కరివేపాకు ఉంటే చాలండి. కరివేపాకుతోనే మన జుట్టుని చాలా త్వరగా పెంచుకోవచ్చు. మరి ఇప్పటి వరకు కూడా మీరు కరివేపాకుతో తయారు చేసే హెయిర్ గ్రోత్ ప్యాక్స్ చాలా చూసుంటారండి. కానీ ఇది అలా కాదండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే జుట్టు పైన ఇన్స్టెంట్గా పనిచేసి వెంటనే జుట్టు పెరగడానికి ఈ ప్యాక్ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది వాడిన వారం రోజుల్లోనే మీ జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. తలలో చుండ్రు లేకుండా కాపాడుతుంది. ఎంత పలచగా మారిన జుట్టు అయినా కానీ ఒత్తుగా పెరగడానికి ఈ ప్యాక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా ఇందులో మనం ఏం యాడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక మనం లేట్ చేయకుండా కరివేపాకుతో ఈ ఇన్స్టెంట్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ అయితే ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకోవాలండి. నేనైతే కొంచెం తక్కువ మోతాదులో తయారు చేస్తున్నానండి. మీరు జుట్టుకు వాడే ప్రతిసారి కూడా ఈ ప్యాక్ని కొత్తగా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకేసారి తయారు చేసుకుని మీరు వాడే ప్రతిసారి కూడా జుట్టుకైతే వెంటనే అప్లై చేసుకోవచ్చండి. అంత బాగా వర్క్ అవుతుంది. కరివేపాకులో ఉండే విటమిన్ సి అలాగే విటమిన్ బి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఇవి తలపై నుండే ఫ్రీ రాడికల్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. అలాగే జుట్టు నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడం కోసం చాలా బాగా వర్క్ అవుతుందండి. కరివేపాకులో ఉండే మరో మంచి గుణం ఏంటంటే మన తల అనేది ఎక్కువగా తెల్లబడిపోతూ ఉంటుంది కదండి. మన జుట్టు లోపల తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఉండడం కోసం మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుందండి. ఇది మన తలలో మెలనిన్ లోపించకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా పెరగడం కోసం 100కి 100% వర్క్ అవుతుందండి కరివేపాకు అయితేని. ఒక కప్పు కరివేపాకు వరకు మనం అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ఆల్రెడీ అక్కడ నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా కొద్దిసేపు అయితే గాల్లో ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. కడాయి తీసుకుని కడాయిని స్టవ్ పైన పెట్టుకుని కడాయి బాగా వేడైన తర్వాత కరివేపాకుని కడాయిలో వేయించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించడం వల్ల ఏంటంటే మనకి ఈ ప్యాక్ అనేది త్వరగా పాడవకుండా ఎన్ని రోజులైనా కానీ నిలవ ఉంటుందండి. కొంతమందికి హెయిర్ ప్యాక్స్ తయారు చేసుకోవడానికి టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ హెయిర్ ప్యాక్ అయితే మీకు ఇన్స్టెంట్గా వెంటనే కలిపేసుకుని మీ జుట్టు పైన వెంటనే అప్లై చేసుకోవచ్చండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా కరివేపాకుని లైట్గా వేయించుకోవాలండి. ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి పెసలు తీసుకోవాలండి. పెసలు ఏంటి జుట్టుకు వాడడం ఏంటి అనుకుంటారండి. కానీ పెసల్లో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ ఖనిజాలన్నీ కూడా మన జుట్టు పైన చాలా బాగా సహాయం చేస్తాయండి. ఇవి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. వీటిలో ఉండే కొవ్వు ఖనిజాలు విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయండి. అలాగే జుట్టు అందంగా షైనీగా ఉండడం కోసం కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పెసలు యాడ్ చేసుకుందాము. ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి మెంతులు తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఇందులో యాడ్ చేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్లు కలోంజీ సీడ్స్ తీసుకోవాలండి. మెంతులు కలోంజీ సీడ్స్ కూడా రాలిపోయిన జుట్టుని మరలా వేగంగా పెంచడానికి సహాయం చేస్తాయి. కలోంజీ సీడ్స్ మన జుట్టుకు వాడడం వల్ల తలలో ఉండే దురద చుండ్రుని తగ్గిస్తుందండి. స్కాల్ప్కి ఎలాంటి చెడు ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. అలాగే మెంతుల్లో పుష్కలంగా బీటా కెరటిన్ ఉంటుందండి. ఇది జుట్టు రాలే సమస్యను వెంటనే చెక్ పెట్టడానికి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. ఈ మూడింటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఆల్రెడీ నాకు ఇక్కడ ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో యాడ్ చేసుకుని మెత్తగా పౌడర్ కింద తయారు చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ ఫైన్ పౌడర్ కింద తయారు చేసుకున్నానండి. ఇంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకున్నట్టయితే మన హెయిర్ పైన అప్లై చేసుకునేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుందండి. ఇక్కడ మీకు చూపించడం కోసం తక్కువ క్వాంటిటీలో తయారు చేశానండి. మీరు కావాలనుకుంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని ఇలా మూతన్న గాజు సీసాలో ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్లో చాలా ఎక్కువగా ప్రోటీన్స్ విటమిన్స్ ఖనిజాలు ఉన్నాయండి.
మన జుట్టుకి ప్రోటీన్స్, విటమిన్స్ సరైన మొత్తంలో అందకపోతే జుట్టు రాలే సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ పౌడర్ మీ జుట్టుకు వాడుతున్నట్టయితే మీ జుట్టుకు కావలసినంత శక్తిని అందిస్తుంది. అలాగే జుట్టు రాలే సమస్యను వెంటనే తగ్గించి జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని మన జుట్టుకి ఏ విధంగా వాడాలి అంటే, ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో మన జుట్టుకు సరిపడినంత పౌడర్ని తీసుకోవాలండి. ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా కలుపుకోవాలండి. అంతేనండి, మనకి ఇక్కడ హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే తయారైపోయింది. ఇది వెంటనే మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకున్నామండి. ఇది మన హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలంటే, తలస్నానం చేసే ఒక అరగంట ముందు ఈ ప్యాక్ని కలుపుకొని పాయలుగా మన తల అంతా విడదీసుకుంటూ స్కాల్ప్కి పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా మన జుట్టుకి పట్టేటట్టుగా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మన తలపైన ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫస్ట్ ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకుని మీరు రెగ్యులర్గా వాడే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి ఒక్కసారి కానీ లేదా 2 సార్లు కానీ ఈ ప్యాక్ను వాడుతున్నట్టయితే వెంటనే జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. తలలో ఉండే చుండ్రుని నివారించుకోవచ్చు. అలాగే కొంతమంది జుట్టు అంతా కూడా పెలిసి బారిపోయినట్టు అయిపోతుందండి, చిట్లు పోయినట్టు. అలా చిట్లు పోయి పెలిసి బారిపోయే ప్రాబ్లం తగ్గించి జుట్టుని హెల్తీగా పెంచుద్దండి. ఈ ప్యాక్ వాడడం వల్ల మన జుట్టు అంతా కూడా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, అందంగా మెరిసిపోయేటట్టుగా చేస్తుందండి. ఇది వాడిన 1 వాష్లోనే మీకు చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది. ఈ ప్యాక్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా వాడుకోవచ్చండి. ఇది ఎవరికైనా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ మీరు ఒక్కసారి కష్టపడి తయారు చేసుకుంటే చాలండి. మీ జుట్టుకు వాడే ప్రతిసారి కూడా ఈ విధంగా కలుపుకొని మన తలకు వాడుకుంటే సరిపోద్దండి. చాలా బాగా వర్క్ అవుతుంది. వాడండి. వాడిన వారం రోజుల్లోనే రిజల్ట్ అనేది మీకే అర్థమవుద్దండి. ఇది మాటల్లో చెప్పడం కాదండి, చేతల్లో చేస్తేనే కానీ మీకు అర్థం కాదు. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి, ఏం పోదు కాబట్టి ట్రై చేస్తే మీకే అర్థమవుద్దండి. చూసారు కదండి, మీరు చూడడమే కాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.